ఇట్లాగ ఒక 50 లక్షల రూపాయలు నష్టం చేసి ఈ బంధుప్రీతిని తీసుకొని వెళ్ళి ఈ సీసీఎల్ క్రికెట్ మ్యాచ్ చేయించిన కారణం కూడా వెనక మురళీమోహన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి మన క్రికెట్ మ్యాచ్ ఆడితే మనకు 2 కోట్లు వస్తాయి కదండి. 2 కోట్లు వస్తే మూవీ ఆర్టిస్ట్కి ఎవరికి పేదవాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ అది ఇన్సూరెన్స్ చేస్తారని అనుకోవడం లేదు. అసలు ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టి మన సీసీఎల్ పెట్టారు. ఈయన వెనకే ఉన్నారు. ఓకే లేరు అనుకున్నా కూడా అప్పటి నుంచి మన మూవీ ఆర్టిస్ట్కి క్రికెట్ మ్యాచ్ లేదు, ఒక ఈవెంట్ లేదు, ఏం లేదు. అప్పుడు ఏ హీరోస్ చేసి పెట్టో ఆ అమౌంట్ ఏముంది అక్కడ ఉంది. నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్కి ఒక డైరీ ఒకటి ప్రింట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. దానికి ఒక 2 lakhs రూపీస్, ఒక 2.5 lakhs ఖర్చు అవుతుంది. దానికి ఎవరో స్పాన్సర్ని పట్టుకొస్తుంది. బికాస్ మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి ఆ స్పాన్సర్స్కి ముందు అనుకుంటాం, సార్ మీ ఆర్గనైజేషన్ ఫోటో వేసి మీ ఫోటో వేసినా కూడా మీరు అమౌంట్ 2 lakhs రూపీస్ ఇవ్వాలని. ఓకే అంటారు. అలాగా ఒక కంపెనీ అంటే నేను లెటర్లో పెట్టాను, ఇలా చెప్పడం బాగోదు. వారు ఫోటో వేశారు. ఫస్ట్ ఇయర్ వీ గాట్ మనీ అండి. దాని తర్వాత కంటిన్యూస్గా 3 years వేసుకుంటూ వెళ్ళారండి. వేసుకొని వెళ్ళారు. వారు బిజీగా ఉన్నారో తెలియదు కానీ మురళీమోహన్ గారు మనకు రావాల్సిన 5 లక్షల రూపాయలు తెప్పించలేకపోయారు. ఎవరైతే మూవీ ఆర్టిస్ట్లో మనం ఆ కంపెనీ డైరీ వేసి ఆ కంపెనీ చైర్మన్ గారి ఫోటో వేసామో ఫస్ట్ ఇయర్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 3 years అమౌంట్ లేదండి. 5 lakhs రూపీస్ అమౌంట్. నేను క్వశ్చన్ చేశాను, సార్ అమౌంట్ తీసుకోవాలి, మీరు మూవీ ఆర్టిస్ట్ని ఎందుకు ఖర్చు పెడతారు? హార్డ్ అండ్ అమౌంట్ హీరోస్ పట్టుకొచ్చి ఇక్కడ ఎండలో క్రికెట్ ఆడో ఇంకోటి చేసి పట్టుకొచ్చి అమౌంట్ ఇది 5 లక్షల రూపాయలు మీరు మూవీ ఆర్టిస్ట్ పట్టుకొచ్చి డైరీకి ఎందుకు పే చేశారని అడిగానండి. అడిగితే అంటారు ఆయన మినిట్స్ బుక్స్ జనరల్ బాడీ మినిట్స్లో బుక్ ప్రింట్ చేశారు. దాంట్లో దట్ కంపెనీస్ ఇన్బ్యాలెన్స్ ఉంది, అకౌంట్స్ ఇన్బ్యాలెన్స్ ఉంది అంటే ప్రాఫిట్ లేదో ఇన్బ్యాలెన్స్ సమ్ వర్డ్ ఈస్ దేర్ అండి. నేను నెట్లో చూస్తే కంపెనీ ప్రాఫిట్లో ఉంది, 200 కోట్లు 200 కోట్లు టర్న్ ఓవర్లో ఉంది. ఏం సార్ అన్న గౌరవనీయులు అక్కినేని స్వర్గీయ నాగేశ్వరరావు అక్కడ ఉన్నారు, చూశారు, అన్నీ చూశారు. సార్ మీరు ఇన్బ్యాలెన్స్ అంటున్నారు అదన్నారు, ఇన్ని మా సంబంధం లేదు సార్. 5 lakhs రూపీస్ మీరు ఖర్చు పెట్టడం తప్పు, మీరు కలెక్ట్ చేయండి లేకపోతే మీ పాకెట్లో కట్టండి సార్ అన్నాను. ఈ హ్యాస్ టు పే. ఐఎమ్ రిచ్ పర్సన్, మూవీ ఆర్ట్ రిచ్ పర్సన్ కాదు. 5 లక్షల రూపాయలు ఉంటే మా ఆర్టిస్టులు పనికి వస్తుంది, ఏదో విధంగా పనికి వస్తుంది. ఎందుకు మేము మా పాకెట్లో ఇది కట్టాలి? నువ్వేమో నీకు సంబంధించిన వ్యక్తి ఫోటో అక్కడ వేస్తారు, స్పాన్సర్ అని వేస్తారు 5 years. 1 year ఫస్ట్ ఇయర్ రాలేదు, సెకండ్ ఇయర్ వై యూ నాట్ కలెక్టెడ్ అండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years 5 లక్షల రూపాయలు నష్టం. ఇదొక పాయింట్ అండి. ఇంకొకటి, ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత దైవ సన్నిధానం వచ్చిన తర్వాత ఫిలిం ఛాంబర్ వాళ్ళు 5 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పిచ్చారు దైవ సన్నిధానానికి. నేను కూడా ఇస్తానని చెప్పి ఎవరికి చెప్పాలి. ఆయన మూవీ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు ఫిల్మ్ దైవ సన్నిధానం గుడికి ఈయన హ్యాండ్ లోన్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి? ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లేదు, ఏమీ లేదు. నేను ప్రెసిడెంట్, కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయి, మన ఇష్టం అంటే నువ్వు ప్రతి గుడికి ఇచ్చేస్తారా? నేను గుడి కట్టిస్తా, నాకు ఇస్తారండి? 5 lakhs రూపీస్ ఇస్తే అప్పుడే అన్నయ్య మోహన్ బాబు గారు ఎలక్ట్ అయ్యారు. ఆయన అకౌంట్ చూశారు. ఇదేమంటాయా మురళీమోహన్ మూవీ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డబ్బు ఇవ్వటం అంటే నేను గట్టిగా మందలిస్తే ఇమ్మీడియట్లీ 5 లక్షల రూపాయలు పట్టుకొచ్చారు. ఎందుకు ఇవ్వాలండి? మీరు ఇవ్వండి, యువర్ రిచ్ ఎనఫ్, మీ పాకెట్లో ఇవ్వండి. 5 కాదు 50 లక్షలు ఇవ్వండి. మా మూవీ ఆర్టిస్ట్ డబ్బులు శ్రమపడి తీసుకొచ్చిన ఒక హీరోస్ డబ్బులు పట్టుకొచ్చి మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది బంధుప్రీతి, ఇది మీ ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన ఆర్గనైజేషన్ నష్టం జరిగిందా లేదా?